Disclaimer. Three cybersecurity audit tools shown in this video, ISO, HIPAA, and PCI DSS, were created entirely by me for educational and demonstration purposes. These are not official or certified products and that may not be 100% accurate or fully aligned with the latest standards. However, I have explained each tool in detail and provided practical demonstration to show how they work. Please use them as discretion and always refers to official documentation when conducting real audits. Disclaimer. ఈ వీడియోలో చూపించే సైబర్ సెక్యూరిటీ ఆడిట్ టూల్స్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, అంతేకాకుండా ఇది స్క్రాచ్ నుంచి మనమే బిల్డ్ చేయడం జరిగింది. సో ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో అది ఎగ్జాక్ట్గా ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యి ఉంటుందని చెప్పలేము గైస్. లేటెస్ట్ స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకుని, అంతేకాకుండా మీరు ఏమైనా కంపెనీని ఆడిట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ద్వారా ఆడిట్ చేయండి. సో ఈ వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ. అనదర్ డిస్క్లైమర్. నాకు తెలుసు నా హెయిర్ స్టైల్ చాలా విచిత్రంగా ఉందని, సో దాన్ని ఇగ్నోర్ చేసి కంటెంట్ మీద ఫోకస్ చేసేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈ రోజు మనం ఆడిటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఫైనాన్షియల్ ఆడిటింగ్ సంబంధించింది కాదు గైస్, సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ కి సంబంధించింది అనమాట. అయితే దీని గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి గైస్. మన యొక్క ఛానల్ వీడియోస్ అనేవి మీకు ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను గైస్ మీ చైతన్య ఈశ్వర్ ప్రసాద్, ఇంగ్లీష్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఇన్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఈ ఆడిటింగ్ అంటే ఏంటి, సో దీనికన్నా ముందు మనం కొన్ని టర్మ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిస్క్, గవర్నెన్స్, థ్రెట్. ఫస్ట్ రిస్క్ గురించి ఒక చిన్న డెఫినేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రిస్క్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి, దాన్ని మినిమైజ్ చేయొచ్చు అనమాట. థ్రెట్ అంటే ఏంటి? డేంజరస్ థింగ్. ఒక డేంజరస్ థింగ్ మనకి జరుగుతుంది, అది థ్రెట్ అని అంటాం అనమాట. అయితే మనం ఒక సైబర్ సెక్యూరిటీలోకి వెళ్లే ముందు నేను ఒక నాన్ టెక్నికల్గా ఒక చిన్న థియరీ చెప్తా, వీటి మీద ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సపోజ్ నాకు ఒక స్కూల్ ఉంది అనుకుందాం. నేను ఆ స్కూల్లో చదువుకుంటుంటాను అనమాట. అయితే చదువుకునే క్రమంలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను నా మ్యాథ్స్ హోంవర్క్ అండ్ ఇంగ్లీష్ హోంవర్క్ అయితే రాయలేదు గైస్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇప్పుడు మ్యాథ్స్ హోంవర్క్ రాయలేదు, ఇంగ్లీష్ హోంవర్క్ రాయలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ సార్ వచ్చేసి స్టిక్ యూస్ చేస్తారనమాట. ఓకే, ఇంగ్లీష్ టీచర్ వచ్చేసి స్టిక్ యూస్ చేయదు. సో నాకు హోంవర్క్ చేయనందుకు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. అయితే ఎవరి చేతితో దాన్ని తినడం బెటర్, మీకు తెలిసిందే. స్టిక్తో తన్నం తినడం కన్నా చేతితో తన్నం తినడం ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్. ఓకే, అందుకు నేను ఏం చేస్తాను అంటే, మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవ్వకుండా ఓన్లీ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అయ్యి ఇంగ్లీష్ టీచర్ చేతిలో తన్నం తినేసి వచ్చేస్తా. అయితే ఎవరి చేతిలో తన్నం తినాలనేది ఏం చేస్తాను, నేను అక్కడ మినిమైజ్ చేసుకుంటున్నా. ఓకే, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ చేతిలో దెబ్బలు తినడం బెటర్ మ్యాథ్స్ సార్ కన్నా. సో నేను అక్కడ ఏం చేస్తాను, రిస్క్ అనేది పూర్తిగా ఎన్కరేజ్ చేయలేవు, కాకపోతే దాన్ని మినిమైజ్ చేశాను అనమాట. అదే విధంగా మన సైబర్ సెక్యూరిటీ టైంలో కూడా ఒక అటాక్స్ అనేది హ్యాకర్ చేతిలో ఆపలేరు అనమాట. కాకపోతే దాన్ని సర్టెన్ రూల్స్ని యూజ్ చేసుకొని పాటించి దాన్ని మినిమైజ్ చేయొచ్చు. ఒక డేటా బ్రీచ్ జరిగినప్పుడు మనం దాన్ని ఎలా మినిమైజ్ చేయొచ్చు, రిస్క్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది రిస్క్ అసెస్మెంట్స్ చూసుకుంటారనమాట. సింపుల్గా చెప్పాలంటే కొన్ని రిస్క్ అనలిస్టులు అంటారు. యాక్చువల్లీ మనకి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు. అయితే మనం ఇప్పుడు ఆడిటింగ్ అండ్ మన సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో సైబర్ సెక్యూరిటీ రిస్క్ అసెస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చి ఇక నేనేం చేస్తా, హ్యాక్ అయింది, హ్యాక్ అయిన తర్వాత ఏం చేస్తా, సర్వర్స్ని ఆఫ్ చేయడం, డేటా బ్యాకప్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఏంటి రిస్క్ అసెస్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక రిస్క్ జరిగినప్పుడు వెంటనే దాన్ని ఎలా మినిమైజ్ చేస్తాం, ఇన్సిడెంట్ రెస్పాండర్స్ వస్తారు, ఎలా రెస్పాండ్ అవ్వాలో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు, మనం ఎలా పట్టుకోవాలో చెప్తారు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అయితే ఇప్పుడు మనం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు, మనం ఆడిటింగ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి రిస్క్ అనే దాన్ని నేను కొంచెం ఈజీగా చెప్పడం అయితే జరిగింది. ఇది మనం రిస్క్ అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, ఒక హ్యాకర్ అటాక్ చేసినప్పుడు ఆ అటాక్స్ని మనం అన్నింటినీ ఆపలేం, కానీ దాన్ని మనం మినిమైజ్ చేసుకుని ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడమే అనే దీని యొక్క డెఫినేషన్ అనమాట. కాంప్లియన్స్, గవర్నెన్స్, ఈ రెండింటిని నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైస్. సో వీటిని మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నాం లేదా అనేది గవర్నెన్స్ కిందకి వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్తా వినండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడిటింగ్ ఎలా వర్క్ అవుద్ది అంటే, ఫస్ట్ ఒక ఇంప్లిమెంటర్ వచ్చి పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ఆడిటర్ వచ్చి చెక్ చేసి దాన్ని అప్రూవ్ చేస్తారు. సరే, దీన్ని ఒక నాన్ టెక్నికల్ ఎగ్జాంపుల్గా చెప్తా వినండి. సో ఇప్పుడు నేను ఒక స్కూల్ నడుపుతున్నాను అనుకున్నాను. ఓకే, స్కూల్లో ఎవరెవరు ఉంటారు, యాజ్ యూ నో, చైర్మన్స్, ప్రిన్సిపల్, టీచర్లు, పీటీ టీచర్లు, మేట్స్, ఇలాంటి చాలా మంది ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, నాకు 10 క్లాసెస్ ఉన్నాయి. 10th క్లాస్ వరకు చెప్తా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఒక్కొక్క క్లాస్కి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 10 సెక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం. టోటల్ ఎన్ని క్లాస్ రూమ్స్, 100 క్లాస్ రూమ్స్. అంటే ఎంతమంది టీచర్లు ఉండాలి, 100 టీచర్స్ ఉండాలి. ఎంతమంది పీటీ టీచర్స్ ఉండాలి, ఒక 5-6 మెంబర్స్ని పెట్టుకుందాం. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్కి ఫ్లోర్ ఇన్ఛార్జీలు ఎంతమంది ఉండాలి. సో ఇలా అన్ని చెక్ చేసుకొని నేను ఒక స్కూల్ని నడపడం అయితే జరుగుతుంది. అయితే ఇంప్లిమెంటర్ వచ్చి ఫస్ట్ ఏం చేస్తాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. నీకు ఒక ప్రిన్సిపాల్ ఉండాలి, ఇంతమంది టీచర్స్ ఉండాలి, ఒక్కొక్క క్లాస్ రూమ్కి 10 మెంబర్స్ టీచర్స్ ఉండాలి, 10 మెంబర్స్ టీచర్స్ ఈ క్వాలిఫికేషన్తో ఉండాలి,
అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోతాడు. సో, మనం అన్నీ పెట్టేస్తాం. ఓకే. ఫైన్. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా? ఒక ఆడిటర్ ఎంటర్ అయితాడనమాట నా స్కూల్‌లోకి. ఆడిటర్ ఏమి ఎంటర్ గాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంటర్ అయ్యి అన్నీ చెక్ చేస్తాడు. 10 మంది టీచర్లు ఉన్నారా? చెక్ లిస్ట్‌లో టిక్ పెట్టుకుంటాడనమాట. యాహ్! 10 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటారు. ఇంప్లిమెంటర్ పెట్టిన చెక్ లిస్ట్ తయారు చేసుకొని 10 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఒక 5 మెంబర్స్ పీటీ టీచర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, చైర్మన్ అందరూ ఎంతమంది ఉన్నారు అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని, చదువు అందుతుందా? ఏ టైమింగ్స్ పెట్టారు? అన్నీ చెక్ చేసుకొని, అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆడిటర్ ఏం చేస్తాడంటే అప్రూవ్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకే. ఓకే. మీరు అప్రూవ్డ్ అని చెప్పేసి. సో, ఆ విధంగానే ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా అంతే గైస్. ఒక ఆర్గనైజేషన్‌లో మీకొక సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటది. సర్వర్ ఎలా పెట్టారు? పాస్వర్డ్ ఎన్క్రిప్షన్స్ ఎలా జరుగుతున్నాయి? డేటా స్టోరేజ్, ట్రాన్స్‌ఫర్ ఇన్ఫర్మేషన్ ఎవరికెళ్తుంది? ఎవరికెళ్ళకూడదు? ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? ఎవరెవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఎంతమంది ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు? పనిచేసే వాళ్ళ డేటా క్లియర్‌గా ఉందా? కరెక్ట్‌గా ఉందా? స్ట్రక్చర్‌గా వెళ్తుందా? అన్నీ చూసుకునే గైస్ మన యొక్క ఆడిటర్ అనేది అప్రూవ్ చేస్తాడనమాట. ఈ ఇంప్లిమెంటర్ వచ్చి ఇవన్నీ చెక్ చేసి పెట్టేస్తాడు. ఓకే. మీరు ఇవి ఫాలో చేస్తే ఫైన్. ఇయన్నీ వీళ్ళన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. తర్వాత ఆడిటర్ వచ్చి ఇవన్నీ అప్రూవ్ చేసుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడనమాట. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సర్టిఫికేట్ చూసి ఆర్ఎల్స్ ఈ యొక్క స్టాండర్డ్స్‌ని చూసి మనకి క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ ఇవ్వడానికో, లేదంటే ఏదైనా గవర్నమెంట్ బిడ్స్ చేసినప్పుడు రావడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్‌గా ఉంటది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయనమాట. సో, ఈ ఆడిటర్ సింపుల్‌గా చెప్పాలంటే ఏం చేస్తాడు? ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని క్లియర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అప్రూవ్ చేస్తాడనమాట. ఇది ఆడిటర్ చేసే పని. సో, ఇప్పుడు మనం 3 యొక్క ఆడిట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఐఎస్ఓ 27001, హిప్పా అండ్ పీసీఐ-డిఎస్ఎస్. ఓకే. సో, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, పేమెంట్ ఇండస్ట్రీ అండ్ ఐఎస్ఎంఎస్ గురించి మొత్తం ఈ మూడిటి గురించి క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం గైస్. అది కూడా ఎలాగో కాదు. ఒక 3 ప్రాడక్ట్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఈజీ ఆడిటింగ్ రావడానికి కోసం ఇది ఒక టైప్ ఆఫ్ ఆడిట్ అసిస్టెంట్ అనమాట. సో, ఇందులో చెక్ చేసుకొని మీరు చాలా సింపుల్‌గా ఆడిట్ చేయొచ్చనమాట. ప్రాక్టికల్ పేపర్. ఇప్పటి వరకు మీరు థియరీ పార్ట్ అయితే విన్నారు కదా! సో, ఇప్పుడొచ్చేసి మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసేద్దాం. సో, గైస్ యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టే మనము చెక్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఆడిట్ చేస్తామన్నాను కదా! సో, అది ఎలాగో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఐఎస్ఓ 27001 గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఓపెన్ చేద్దాం. సో, యాజ్ యూజువల్ నేను నా బ్రౌజర్ ఓపెన్ చేస్తా. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే గిట్‌హబ్ చైతన్య ఈశ్వర్ ప్రసాద్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మన గిట్‌హబ్ పేజ్ అనేది ఇక్కడ ఉంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనుక ఏసీఈపీ ఐఎస్ఓ 27001 ఆడిట్ అసిస్టెంట్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. యాహ్! ఇక్కడ చూడొచ్చు మనం ఏసీఈపీ ఐఎస్ఓ 27001 ఆడిట్ అసిస్టెంట్ అయితే రెడీగా ఉంది. అయితే గైస్ ఇప్పుడొచ్చేసి మనం ఆడిట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కంపెనీలో ఏం చేస్తాడు ఒక ఇంప్లిమెంటర్ వస్తాడనమాట. గైస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక క్లయింట్ వచ్చి నన్ను అడుగుతాడు. నీకు సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ నేను ఎందుకు ఇవ్వాలని? ఫర్ గవర్నమెంట్ బిడ్స్ ఏసుకోండి. ఏమైనా చేసుకోండి. బికాజ్ వి ఆర్ అప్రూవ్డ్ బై ఐఎస్ఓ 27001 స్టాండర్డ్స్. సో, మాకు ఆ సర్టిఫికేట్ కూడా ఉందని చూపిస్తా. సో, ఆ సర్టిఫికేట్ మనకి ఎలా వస్తది? గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటర్ వచ్చి మనకు అన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. పాలిసీస్ అండ్ స్ట్రాటజీస్. చేసిన తర్వాత ప్రతీదీ ఉంటది. పాలిసీస్ ఒకటుంటది. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ చేసిన తర్వాత ఒక ఆడిటర్ వచ్చి ఓకే. మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేసారా లేదా అన్నీ చెక్ చేసుకొని వాడు ఒక అప్రూవల్ ఇస్తాడన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే. ప్రూవ్ చేస్తాడు. ఓకే. మీ దగ్గర నిజంగా ఇవన్నీ ఉన్నాయని. ప్రూవ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీకొక సర్టిఫికేట్ జనరేట్ అవుద్ది. ఓకే. ఆటోమేటిక్‌గా గాదు. ఆడిటర్స్ చేస్తారనమాట. ప్రైవేట్ ఆడిట్ అని, పబ్లిక్ ఆడిట్ అని, ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్‌టర్నల్ ఆడిట్, థర్డ్ పార్టీ ఆడిట్ చాలా ఉంటాయి ఇందులో టైప్స్. సో, ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఆడిట్ చేస్తామనమాట. ఇప్పుడు ఈ ఐఎస్ఓ 27001 రూల్స్ ఎందుకు? మన సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అంటే ఐఎస్ఎంఎస్ స్టాండర్డ్స్ అనేవి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని చూపించుకోవడానికి. నేను ఇది చేసినందుకు నాకు ఒక సర్టిఫికేట్ వస్తది. సో, ఇది తీసుకెళ్ళి నేను క్లయింట్‌కి చూపిస్తే ఓకే. క్లయింట్ అనుకుంటాడు పర్లేదు మన కంపెనీ దగ్గర ఓకే. బానే ఉన్నాయన్నీ. సో, వీళ్ళు పర్ఫెక్ట్‌గానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి మన యొక్క సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్‌కి వాల్యూ పెరగడం. క్లయింట్ ఏమనుకుంటాడు ఓకే. వీళ్ళకి ఇవ్వచ్చు ట్రస్ట్ పెరగడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, దానికోసం ఈ ఐఎస్ఓ 27001 ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తారు. సో, మనం ఆడిట్ చేస్తాం. సో, ఇంకా మనం ప్రాక్టికల్‌లోకి వెళ్ళిపోదాం పదండి గైస్. సో, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మనం ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి మీరు కొంచెం గాని కిందకెళ్తే మీకు ఆటోమేటిక్‌గా అన్ని సెటప్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది గైస్. మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్దనమాట. సో, దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. డౌన్‌లోడ్ అయిపోయింది. తర్వాత దీన్ని కాపీ చేసి నావిగేట్ అవుతున్నామనమాట. పేస్ట్ చేస్తున్నా. నావిగేట్ అయిపోయాం. తర్వాత రూట్ పర్మిషన్స్. ఓకే. ఒక సర్టెన్ పర్మిషన్ ఎక్స్ట్రాక్ట్ పర్మిషన్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఇచ్చేసాం. తర్వాత సెటప్ అనమాట. మనం ఇది క్లిక్ చేయంగానే సెటప్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. పాస్వర్డ్ ఇచ్చేయండి మీ కలి లినక్స్‌ది. ఇక్కడ మీరు వై మీద క్లిక్ చేయండి గైస్.
ఓకే. ఆటోమేటిక్‌గా సెటప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ రన్ అవుతుంది ఐపీ అడ్రెసెస్‌లో మనకి. అయితే గైస్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే కంట్రోల్ సి నొక్కి దీన్ని స్టాప్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయాలంటే మనం సెటప్ చేయాలంటే అవసరం లేదు. సో, ఇందులో నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనం రన్ ఏసీపీ ఐఎస్ఓ డాట్ ఎస్హెచ్ అని ఉంది కదా! దీన్ని ఓపెన్ చేస్తే సరిపోద్దనమాట. సో, అదెలా ఓపెన్ చేస్తాం? ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను. స్టార్ట్ ద అప్లికేషన్‌కి మనం ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇదే అనమాట అది. చూడండి. ఎంటర్ చేశా. సో, ఎంటర్ చేయంగానే ఇక్కడ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ చూడొచ్చు ఇది రన్నింగ్ ఆన్. మన లోకల్ అడ్రెస్‌లో అనేది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యాస్ యూజువల్ మన ఐపీలో కూడా రన్ అవుతుంది. అది కూడా పోర్ట్ నంబర్ 5000లో. అయితే గైస్ ఇప్పుడు మన లోకల్ అడ్రెస్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవచ్చనమాట. అయితే నాకు ఈ బ్రౌజర్ కాదు. నాకు కావస్తే మొబైల్‌లో కావాలి. లేదంటే మన యొక్క క్రోమ్ బ్రౌజర్‌లో నా యొక్క విండోస్ ల్యాప్‌టాప్‌లో కూడా కావాలనుకుంటే మీ యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్ అంటే సేమ్ నెట్వర్క్‌కి కనెక్ట్ అయిన డివైసెస్‌లో ఇది పనిచేస్తది గైస్. సో, అది ఎలాగో కూడా చూద్దాం. సో, దీన్ని నేను కొంచెం చిన్నగా చేస్తున్నా. చేసి మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఈ ఐపీ ఉందా? దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి రన్నింగ్ ఆన్ తీసేయండి. ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఏసీఈపీ ఐఎస్ఓ 2700 అని ఆడిట్ అసిస్టెంట్ అనేది ఉంది. దీని యొక్క యూజర్ నేమ్ వచ్చేసి ఏసీఈపీ, పాస్వర్డ్ వచ్చేసి ఏసీఈపీ 123 అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి. సైన్ ఇన్ చేయండి. వన్స్ సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఒక డాష్‌బోర్డ్ అయితే కనిపిస్తుందనమాట. అయితే యాక్చువల్లీ మనకి ఐఎస్ఓ 27001లో ఏముంటదంటే 93 కంట్రోల్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం అక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇందులో ఆర్గనైజేషనల్, ఫిజికల్స్, హెచ్ఆర్ అని ఒక రిలేటెడ్ పాలిసీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి అన్న మాకసలు ఏం తెలీదు. మేము చాలా బిగినర్సు. సో, దీన్ని మేము చేయగలమా అని అడగొచ్చు. యెస్. ఖచ్చితంగా మీరు చేయగలరు గైస్. ఇందులో మీకు ఆడిట్ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకొక బేసిక్ ఇంగ్లీష్ వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. ఎందుకంటే మీకిక్కడ అంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. సో, ఇక్కడ చూసుకుంటే పాలిసీస్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. నేను దీని మీద క్లిక్ చేసి కాంప్లియంట్ ఓకే. అని పెడతా. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలిసీస్ ఎలా ఉన్నాయి? అవుతున్నాయా? లేదా? అనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసుకుంటా అనమాట. అసెస్మెంట్ నోట్. ఉన్నాయి, లేదు అని జెప్పేసి ఇక్కడ యెస్సు, నో నా ఇష్టం వచ్చింది ఒక చిన్న థియరీ రాసుకుంటా. నాకక్కడ ఏమనిపించిందో యాజ్ ఆడిటర్ కింద ఒక్కొక్క ఆడిటర్‌కి ఒక్కొక్క మైండ్‌లో ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటదనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎలా చూస్తారు ఈ ఆర్గనైజేషన్‌కి ఇది అవసరమా? ఎలా ఉంటది? ప్రతీది కూడా ఇంప్లిమెంటర్ కరెక్ట్‌గానే ఇంప్లిమెంట్ చేశాడా? ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఆడిట్ కరెక్ట్‌గానే చేస్తున్నామా? అన్నీ ఉంటాయి. వాడి యొక్క డెసిషన్స్ అనేవి ఒకవేళ అది కరెక్ట్‌గా లేదనుకోండి, ఇక్కడ వాడు ఒక నోట్స్ రాసుకుంటాడనమాట. నో ఇట్స్ నాట్ కరెక్ట్ అని ఇది అని చెప్పేసి రాసుకొని సేవ్ చేస్తాడు. సో, ఇలాగ ఇది వర్క్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏ5, ఏ6 ఇలా ఈ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి మీరు కేటగరీస్ కింద కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆర్గనైజేషనల్ అంటే కంపెనీకి సంబంధించినట్టు, పీపుల్‌కి సంబంధించినట్టు, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలాజికల్. సో, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాననుకోండి ఓన్లీ టెక్నాలాజికల్ థింగ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి డేటా లీకేజ్ ప్రివెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా లీకేజ్ ప్రివెన్షన్ అంటే ఏంటి? మన యొక్క డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి మెజర్స్ తీసుకున్నారా లేదా? అంటే మిటిగేట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? లేదంటే అక్కడ ప్రొటెక్షన్ ఉందా లేదా? అన్నీ చెక్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే నేనేం చేస్తా అంటే ఇక్కడ నాట్ కాంప్లెయింట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వలేదన్నమాట. సో, నేను ఇక్కడ ఏం చేస్తా ఒక నోట్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. లేదంటే అక్కడ చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే మీరిక్కడ ఎన్‌క్రిప్షన్ మిస్ చేయడమో, లేకపోతే ఆ డేటా ఎళ్ళే ఫ్లో ఏదైతే ఉందో, మీరు డివైసెస్ కరెక్ట్‌గా లేదు. స్విచ్, హబ్ అన్నీ ఏవి కరెక్ట్‌గా లేవు. నెట్వర్క్ సెట్టింగ్స్ కరెక్ట్‌గా లేవు. అని నాకు నచ్చింది అక్కడ రాసుకొని, మీన్స్ అక్కడ ఏదైతే ఉందో అదే రాయాలి. నచ్చిందంటే నా ఇష్టం వచ్చింది రాస్తా అని కాదు. సో, ఇక్కడ నేనేం చేస్తా, సేవ్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత యాక్సెస్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఎలా అవుతుంది? కరెక్ట్‌గా అవుతుందా? ఎవరెవరి మధ్యన ఏ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? ఇప్పుడు సపోజ్ చైతన్య అనే కంపెనీ, ఈశ్వర్ అనే కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఓకే. చైతన్య అనే కంపెనీలో చైతన్య వాళ్ళ ఒక మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో, అది కరెక్ట్‌గానే ఉందనుకుందాం. పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, నేనిక్కడ కంప్లీట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. ఓకే. ఓకే అని పెడతా. సేవ్ నొక్కుతా అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి? యాక్సెస్ రైట్స్. అసలు ఇలాంటి టాపికే లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనిక్కడ ఏం చేస్తా అంటే నాట్ అప్లికబుల్ అంటే అది అప్లికబుల్ గాదు. నాట్ రిక్వైర్డ్ అని జెప్పేసి నేను పెడతాననమాట ఫర్ ఎగ్జాంపుల్. సేవ్ చేసుకుంటా. గైస్ ఇది ఖచ్చితంగా గావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా గాబట్టి మీకలా చెప్తున్నా అంతే. సో, ఇది గాని అవసరం లేదని నిజంగా అనుకోకండి. ఖచ్చితంగా ఈ 93 కంట్రోల్స్ అనేవి ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ 2022 అని గాదు. మనకలా ఇయర్స్ అప్‌డేట్ అయ్యే కొద్దీ కొత్త కొత్త రూల్స్ అండ్ పాలిసీస్ వస్తానే ఉంటాయి. దానికి తగ్గట్టు చెక్ లిస్ట్ అప్‌డేట్ అవుతానే ఉంటది. ఇక్కడ చూడండి. మానిటర్, రివ్యూ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ ఆఫ్ సప్లయర్ సర్వీసెస్. నేనింకా అసెస్ చేయలేదు. నాట్ అసెస్డ్. ఓకే.
సేవ్ చేస్తా. సేవ్ చేసి ఇప్పుడు ఇలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి గైస్. ఓకే. ఒకవేళ మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్‌ని మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత రిస్క్ రిజిస్టర్. రిస్క్ ఎంతుంది? ఇక్కడ ఈ ట్యాబ్‌లో మీరు మార్క్ చేసుకొని, మీరు కావాలంటే ఆ రిస్క్‌ని కూడా ఇక్కడ యాడ్ రిస్క్ అని చెప్పి వేసుకోవచ్చనమాట. ఓకే. దాని తర్వాత మీకు రిపోర్ట్స్ ఇది మెయిన్ థింగ్ గైస్. ఇప్పుడు డాష్‌బోర్డ్‌లోకెళ్తే మనం ఇందాక ఏం చేసాం? 33% కాంప్లెయన్స్ రేట్ అంట. కిందకెళ్తే చూడండి. రీసెంట్ అసెస్మెంట్ యాక్టివిటీ ఏమేమున్నాయి? యాక్సెస్ రైట్స్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్, డేటా లీకేజ్ ప్రివెన్షన్ నేను ఇవే చేశాననమాట. ఇప్పుడు నేను రిపోర్ట్స్ దగ్గరికెళ్ళి జనరేట్ ఫుల్ రిపోర్ట్ అని కొడితే ఇక్కడ చూడండి. నేను ఏవేవి చేశాను. నోట్స్ చూడండి. సో, ఒక రిపోర్ట్ ఇచ్చేసిందనమాట. ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ మనం కొంచెం కిందకెళ్తే ఒకవేళ మీరు గాని ఎవిడెన్సెస్ ఏమైనా అప్‌లోడ్ చేసినా, రిస్క్ ఎవిడెన్స్‌లు రిస్క్ అసెస్మెంట్స్ చేసినా సరే, మీకిక్కడ అన్నీ చూపిస్తదనమాట. ఒక రిపోర్ట్ జనరేట్ చేసిస్తది. సో, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటది. దీనికి మనం పూర్తి నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఆడిటర్ అవ్వాలంటే. మీరు జస్ట్ ఇది ఓపెన్ చేసి, ఇందులో ఒక బేసిక్ ఇంగ్లీష్‌ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ ఫైన్ ఫర్ యూ గైస్. సో, ఇక్కడ చూడండి. రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ కావాలనుకుంటే అది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వస్తదనమాట. డిస్‌ప్లే చేస్తది. అలాగే ఎవిడెన్స్ డాక్యుమెంటేషన్. అంతే ఏమన్నా కిందకెళ్లారనుకోండి, నాకు హెచ్‌టీఎంఎల్‌లో కావాలి, సీఎస్‌వి టైప్‌లో కావాలి, జేఎస్ఎన్ టైప్‌లో కూడా మీకు వస్తదనమాట కావాలనుకుంటే. ఆ నోట్స్ అండ్ అసెస్మెంట్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తది. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఆడిట్ అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది కూడా ఒక బేసిక్ ఇంగ్లీష్‌తో. సో, దానికోసం ఈ ప్రాజెక్ట్ అనేది నా ఓన్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో, మీరందరూ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఇంకా చాలా కెరియర్స్ ఉంటాయి. సో, దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హిప్పా చూద్దామనమాట. హిప్పా ఆడిట్ చెక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఏసీఈపీ హిప్పా ఆడిట్ అసిస్టెంట్. ఇది కూడా మనకి గిట్‌హబ్‌లోనే అవైలబుల్ ఉంది గైస్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ హిప్పా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ గురించి మీరు వినే ఉంటారనమాట. నేనిప్పుడు హాస్పిటల్స్ ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే ఒక హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ లైక్ ఏదైనా హెల్త్‌కి సంబంధించిన క్లినిక్స్ గాని ఏవైనా అవ్వచ్చు. ఓకే. అయితే మన యొక్క హెల్త్‌కి సంబంధించిన వరకు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఊహించుకుందాం. హెల్త్ గురించి అన్ని ప్రతీది కూడా ఒక హాస్పిటల్‌లో చాలా డీటెయిల్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఎంటర్ చేసినప్పుడు ఒక కస్టమర్స్ డేటా అనేది వాళ్ళ ఒక సిస్టమ్స్‌లో, సర్వర్స్‌లో ఫీడ్ అవ్వడం జరుగుతది గైస్. అయితే అది హ్యాక్ అవ్వకుండా చూసుకోవడం ఖచ్చితంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క బాధ్యత అనమాట. అయితే యాస్ ఎ సైబర్ సెక్యూరిటీ పర్సన్స్ కింద మనం దీన్ని ఎలా ఆడిట్ చేస్తామంటే, ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కూడా సేమ్ చెక్ లిస్ట్ వస్తది గైస్. ఇంప్లిమెంటర్ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత ఆడిటర్ వచ్చి ఆడిట్ చేస్తాడు. అయితే ఇది ఓన్లీ హెల్త్ కేర్‌కి సంబంధించి ఉంటదనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. కిందకెళ్దాం. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్ అయితే ఇచ్చేసాను. టెర్మినల్ ఓపెన్ చేసి యాజ్ యూజువల్ గైస్ ఇక్కడ మనం కాపీ చేద్దాం. పేస్ట్ చేద్దాం. నావిగేట్ అవుదాం. మీకు అన్నీ కూడా లైన్ బై లైన్ ఇచ్చా. పర్మిషన్స్ ఇద్దాం. 2 ఫైల్స్‌కి ఇవ్వాలనమాట. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ డాట్ ఎస్ఎస్. ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అవుద్దనమాట. యాజ్ యూజువల్ మన ఖలీల్ యొక్క పాస్వర్డ్ ఇచ్చేద్దాం. రూట్ పాస్వర్డ్ గైస్ ఇది కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటదనమాట. ఇక్కడ చూడొచ్చు మన ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, దీన్ని మనం కావాలంటే కంట్రోల్ సి అని ఆఫ్ చేసి, ఎల్ఎస్ టైప్ చేసి ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మనం ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ అంటే సెటప్ అవసరం లేదు గైస్. యాజ్ యూజువల్ ఇక్కడ ఉంది చూడండి. రన్ ఏసీపీ హిప్పా డాట్ ఎస్ఎస్ అని చెప్పేసి. సో, దీన్ని మనం ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో, యాజ్ యూజువల్ మనం కావాలనుకుంటే ఇక్కడున్న బ్రౌజర్‌లోనే ఓపెన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ అవసరం లేదంటే, మనం డైరెక్ట్‌గా మన యొక్క బ్రౌజర్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో, ఇది వెరీ సింపుల్. సేమ్ అనమాట. ఇక్కడ ఐపీ ఇచ్చాడు కదా! దీన్ని కాపీ చేయండి. కాపీ లింక్ అడ్రెస్ చిన్నగా చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేద్దాం. కంట్రోల్ వి ఎంటర్. యాజ్ యూజువల్ గైస్ యూజర్ నేమ్ వచ్చేసి ఏసీపీ. పాస్వర్డ్ వచ్చేసి ఏసీపీ 123 ఇక్కడ చూడొచ్చు. మనకి యాక్చువల్లీ ఇక్కడ ఒక డాష్‌బోర్డ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేనేం చేశా అంటే సేమ్ ప్రీవియస్‌గా మనం ఐఎస్ఓ 27001 ఎలా అయితే చూసామో ఇది కూడా అలానే ఉంటదనమాట. అయితే ఇక్కడ నేనేం చేశా అంటే స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్స్‌లోకి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి గైస్. దీన్ని మనం ఇలా చిన్నగా చేసుకోవచ్చు. దీని మీద నొక్కి యారో మీద. రైట్. ఇప్పుడు చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ సేఫ్‌గార్డ్స్, బ్రీచ్ నోటిఫికేషన్ రూల్, బిజినెస్ అసోసియేట్ అగ్రీమెంట్స్, డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ కీపింగ్ ఇలా మనకి ప్రతీది ఉందనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ కీపింగ్ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేస్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా చేయాలి. ఒకటి చూపిస్తున్నా అంతే.
నేనేం చేస్తా అంటే మెయింటైన్ హిప్పా రిలేటెడ్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్ ఫర్ అసెస్ మీద క్లిక్ చేద్దాం. ఫర్ 6 ఇయర్స్. ఓకే. చేసామా? కాంప్లిమెంట్ చేసామని చెప్దాం. ఓకే. అసెస్మెంట్ నోట్స్ ఏమేమి చేసాం అన్నీ కూడా ఇక్కడ రాసుకున్నాం. సేవ్ అసెస్మెంట్. ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంకోటి చూద్దాం. అపాయింట్ ఏ హిప్పా ప్రైవసీ ఆఫీసర్ అండ్ హిప్పా సెక్యూరిటీ ఆఫీసర్స్. ఓకే. అసలు వీళ్ళు అపాయింట్ అయ్యారా? అవ్వలేదు అనుకుందాం. వీళ్ళు అసలు సెక్యూరిటీ ఆఫీసర్స్‌ని అపాయింట్ చేయలేదు. నో అని పెట్టేసి నాట్ కాంప్లిమెంట్. చేయలేదు వీళ్ళు. సేవ్ చేస్తా. ఇక్కడ చూడండి మీకు 38 పెండింగ్ అంటే ఇంకా డెవలప్ ఎన్ఫోర్స్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్. అవసరం లేదనుకుందాం. కావాలి ఖచ్చితంగా కావాలి గైస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. అవసరం లేదనుకుంటే నాట్ అప్లికెంట్. ఇలా సేవ్ చేసుకొని మన డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే కింద చూసుకోవచ్చు మనకు అన్నీ చూపిస్తది రీసెంట్ యాక్టివిటీ అన్నీ. అయితే ఇక్కడ ఎవిడెన్స్ రిస్క్ కీపింగ్‌తో పాటు మనం పబ్లిక్ హెల్త్ రికార్డ్‌ని, ఆర్ఎల్స్ ఇన్ఫర్మేషన్స్‌ని అన్నీ చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి. యాడ్ యువర్ ఫస్ట్ పీహెచ్ఏ. ఓకే. పబ్లిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు పీహెచ్ఏ టైప్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, హై రిస్కా, లో రిస్క్ అన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత బిజినెస్ అసోసియేట్. మీరు ఒక మల్టిపుల్ బిజినెస్‌తో చేస్తున్నా లేదంటే అక్కడ ఏమైనా పర్టిక్యులర్ అసోసియేట్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ నేమ్, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, ఈమెయిల్ అన్నీ. అంతేకాకుండా ఇక్కడ రిపోర్ట్స్. మనకిది చాలా ఇంపార్టెంట్. జనరేట్ ఫుల్ రిపోర్ట్ మీద నొక్కంగానే ఇక్కడ చూడండి మీకు జనరేట్ ఫుల్ రిపోర్ట్ అయిపోయింది. కిందకొస్తే ఇక్కడ చూడొచ్చు. కంట్రోల్ అసెస్మెంట్స్ ఎన్నయినాయి. ఓకే. ఎవిడెన్స్ సమ్మరీ ఏంటా? ఎవిడెన్స్ సమ్మరీ మనకి రాలేదు కాబట్టి మనం చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు ఒక పర్టిక్యులర్ రిపోర్ట్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి. హిప్పా కాంప్లియన్స్ సెక్యూరిటీ అసెస్మెంట్స్ ఎన్నయినాయి? 1 40 కంట్రోల్స్ ఉన్నాయి. ఓకే. సో దాంతో పాటు ఇక్కడ చూడండి హిప్పా రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్. ఇవి రావు ఎందుకంటే మన దగ్గర లేవు కాబట్టి. ఇప్పుడు నాకు ఇది జేసన్ ఫార్మాట్‌లో కావాలి. ఓకే. కావాలనుకుంటే మనం ఇది జేసన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. సేవ్ చేసుకొని హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫార్మాట్‌లో చేసుకోవచ్చు. కావాలంటే మనం రిపోర్ట్‌ని ప్రింట్ కూడా చేయొచ్చనమాట. సో ఈ విధంగా మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీని ఆడిట్ చేస్తామనమాట. అది కూడా ఇంప్లిమెంటర్ వచ్చి రూల్స్ పెట్టిన తర్వాతే గైస్. ఆనికి ముందే రాదు. ఖచ్చితంగా ఇంప్లిమెంటర్ వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత ఆడిటర్ వస్తదనమాట. నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీకి. సో యాజ్ ఏ బిగినర్స్ కింద మనం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని ఒక మినిమమ్ ఇంగ్లీష్ వస్తే మీరు ఆడిటర్ అయిపోయినట్టే. అలా అని చెప్పి మీరు ఈ చెక్ లిస్ట్‌ని అంతా నేను చూసుకోకుండా వెళ్ళిపోతానంటే ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్. ఎందుకంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కారు. సో ఇవన్నీ చూసుకొని మీరు ఇవన్నీ నేర్చుకునే వెళ్ళాలి. ప్రోడక్ట్ అనేది జస్ట్ మీ యొక్క వర్క్‌ని మినిమైజ్ చేయడానికి తప్ప ఓన్లీ ఇదొస్తే నేను ఒక పెద్ద ఆడిటర్ అయిపోయినట్టే కాదు. దీని మీద సర్టెన్ సర్టిఫికేషన్స్ గాని చాలా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని మీరు చేయండి. సో దీని తర్వాత మనం పీసీఐ డీఎస్ఎస్ కూడా చూద్దాం. గైస్ ఈ మిగతా పార్ట్ చూసే ముందు చిన్న కరెక్షన్ ఉంది. సో ఏంటంటే నేను వీడియో చేసే తొందరలో పీసీఐ డీఎస్ఎస్ ఫుల్ ఫామ్ అనేది కొంచెం రాంగ్‌గా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే పీసీఐ డీఎస్ఎస్ అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనమాట. నేనేంటంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నాననమాట. యాక్చువల్లీ ఇది సిస్టమ్స్ కాదు స్టాండర్డ్స్. థాంక్ యూ. ఏసీపీ పీసీఐ డీఎస్ఎస్ అసిస్టెంట్. ఆడిట్ అసిస్టెంట్ అది కూడా. ఓకే. సో ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పీసీఐ డీఎస్ఎస్ అంటే ఏంటి? గైస్ ఇది మీరు ఫోన్‌పే వీళ్ళంటివి చూసుకుంటే మీకు ఇది ఖచ్చితంగా అనిపిస్తది. ఎందుకంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ సిస్టమ్స్. యాక్చువల్లీ నేమ్ చూడంగానే మీకు అర్థమై ఉండొచ్చు ఏంటో అనేది. ఏం లేదు గైస్. ఇట్స్ వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే ఒక పేమెంట్ రిలేటెడ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ తీసుకోండి ఇలాంటివి ఏమున్నా సరే మనకు ఖచ్చితంగా బ్లైండ్‌గా అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోవడం గాని జరగదు. ఆ కంపెనీ వాడు ఇలాంటి ఒక పీసీఐ డీఎస్ఎస్ ఆడిట్‌లు, ఐఎస్ఓ 27001 ఆడిట్‌లు చేసిన తర్వాతే మనకి రిలీజ్ చేస్తాడనమాట. ఆ తర్వాత మనం ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఈ పాలిసీస్ అంటే ఇట్స్ వెరీ ఈజీ గైస్. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఒక ఇంప్లిమెంటర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు. సో ఇందులో కూడా అలానే ఉంటదనమాట. కాకపోతే ఇది దేని ఇండస్ట్రీస్‌కి పేమెంట్ ఇండస్ట్రీకనమాట. అందుకే దీని నేమ్‌లోనే మీకు అర్థమైపోద్ది. పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ సిస్టమ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ పేమెంట్ గేట్‌వేని ఇన్వెంట్ చేయాలనుకుంటున్నా. యాస్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ నాకు ఒక పేమెంట్ గేట్‌వే ఉన్న ఒక ప్రోడక్ట్‌ని నేను ఇన్వెంట్ చేసి అది రిలీజ్ చేస్తున్నాననమాట. అయితే మనం డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే అవ్వదు గైస్. సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ పీసీఐ డీఎస్ఎస్ ఆడిట్ అనేది చేయించుకోవాల్సి ఉంటది. సో ఫస్ట్ ఇంప్లిమెంటర్ వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. మనం ఇంప్లిమెంట్ చేపించుకుంటాం అన్నీ అయితే తర్వాత ఆడిటర్ వచ్చి దాన్ని అప్రూవ్ చేస్తాడు. సో ఈ ప్రాజెక్ట్ గురించి కూడా మనం చూద్దాం. యాస్ యూజువల్ మనం కిందకెళ్తే నేను ఒక సెటప్ అనేది ఇచ్చేసాను. అది కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. సో టెర్మినల్ ఓపెన్ చేసేద్దాం. గైస్ సేమ్ ప్రాసెస్ గైస్. అన్నిటికి సేమ్ ప్రాసెస్ అనమాట. సో కాపీ, పేస్ట్ అండ్ కాపీ, పేస్ట్ అండ్ నావిగేట్ అయ్యాం. పర్మిషన్స్ ఇస్తున్నాం. అన్నిటికి ఇచ్చేస్తున్నాం ఈసారి. అన్నిటికి అవసరం లేదు. మీకు కావాలని కొన్ని ఫైల్స్‌కి సరిపోతదనమాట ఇన్‌స్టాలేషన్ సెటప్‌కి. పర్మిషన్స్, పాస్వర్డ్ ఇచ్చేసాం. ఓకే. పాస్వర్డ్ తప్పంట. మళ్ళీ కొడదాం. ఫైన్. దాని యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటుంది.
సిల్వి గిట్‌హబ్ వల్ల మీకు యూజ్ ఏంటంటే గైస్ మీరు ఏ డిపెండెన్సీస్ రిక్వైర్మెంట్స్ కూడా బయట నుంచి ఇన్‌స్టాల్ చేసుకునేసి వస్తున్నాయని బాధపడాల్సిన పని లేదు. అన్నీ కూడా నేను ప్రతీదీ ఇక్కడ ఇచ్చేయడం అయితే జరిగింది. అది కూడా ఆటోమేటెడ్ సెటప్‌తో. సో, ఇప్పుడు నేను కంట్రోల్ సి నొక్కి దీన్ని స్టార్ట్ చేస్తా. ఓకే. pcdss.sh అని ఉంది కదా! ఎంటర్ చేశా. యాజ్ యూజువల్ గైస్ మనం దీన్ని క్రోమ్‌లో మళ్ళీ ఓపెన్ చేద్దాం. కాపీ లింక్ అడ్రెస్. ఆఖరికి మీ ఫోన్‌లో కూడా మీరు యుటిలైజ్ చేయొచ్చు కావాలనుకుంటే. మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. మనం ఇక్కడ ఏసీపీ 1, 2, 3 డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అవి స్టార్ట్ అసెస్మెంట్. సేమ్ మనం ఏదైతే హిప్పాలో చూసామో సేమ్ పీసీఐ-డిఎస్ఎస్ ఆడిట్‌లో కూడా అలానే ఉంటదనమాట. ఇక్కడ చూడండి. డేటా ప్రొటెక్షన్, డేటా ట్రాన్స్మిషన్, లాగింగ్ అండ్ మానిటరింగ్ ఇప్పుడు చూసుకుందాం. ఎనేబుల్ సెంట్రలైజ్డ్ లాగిన్ ఉందా? లాగ్స్ డైలీ చెక్ చేస్తున్నామా? సపోజ్ అక్కడ నేను డైలీ చెక్ చేయను. నాట్ కాంప్లియంట్. ఇంకేమున్నాయి? డేటా ప్రొటెక్షన్‌లో చూసుకుందాం. కార్డ్ హోల్డర్ డేటా అనేది రిక్వైర్మెంట్ అంటే కావాల్సినప్పుడే స్టోర్ చేసుకుంటున్నామా? ఓకే. ఇక్కడ చూడండి. ఓన్లీ వెన్ అబ్సల్యూట్‌లీ నెసెసరీ అంటే ఎప్పుడైతే కావాలో అప్పుడే స్టోర్ చేసుకోవాలి. నాకు డేటా వస్తుంది కదా అని నేను అన్నీ నీట్‌గా తీసుకొచ్చి పెట్టుకోకూడదు. లేదు అని పెడదాం. అవసరం ఉన్నా లేకపోయినా చేసుకుంటున్నా ఇట్లాంటివి పెట్టుకున్నాం అనుకుందాం. నెక్స్ట్ ఇన్‌సెక్యూర్ ప్రోటోకాల్స్. ఎస్ఎస్ఎల్ ఇలాంటివి డిసేబుల్ చేశామా? లేదంటే సర్టిఫికేట్స్ గానీ, లేదంటే ఇంకా చాలా చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎన్‌క్రిప్ట్ స్టోర్డ్, పాన్ కార్డ్ ఇది చూడండి. ఇది మీకు ఈజీగా అర్థమవుద్ది. నాన్ టెక్నికల్ బాయ్స్ కూడా. ఎస్ఎస్ అంటే ఏంటి? టెస్ట్ చేయడం. ఓకే. మాస్క్ పాన్ వెన్ డిస్‌ప్లేడ్. పాన్ కార్డ్ చూపించేటప్పుడు ప్రతిదీ క్లియర్ క్రిస్టల్‌గా చూపించకూడదు. అసలు ఇది ఎందుకు పెడుతున్నారు బ్రో? అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎలాగైనా వాళ్ళ దగ్గర పాన్ ఉన్నప్పుడు చూస్తారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా లీక్ అయినప్పుడు పాన్ కార్డ్స్ బయటికెళ్తే వాళ్ళ యొక్క లాస్ట్ 4 డిజిట్సే కనిపిస్తాయి. మిగతాయి ముందు కనిపించవు. సో, ఆ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా రిస్క్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయలేం. దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. దానికోసం ఇలాంటి ఆడిట్స్, రిస్క్ అసెస్మెంట్స్ అన్నీ కూడా కావాల్సి ఉంటదనమాట. సో, దీన్ని పార్షియల్లీ కాంప్లియంట్ నొక్కి సేవ్ చేసుకుందాం. నేను ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటా. 2 నాన్ కాంప్లియంట్ అయినాయి. ఇది కాంప్లియంట్ చేసుకుందాం. ఒకటయింది. ఫైన్. ఇలా మనం రిపోర్ట్స్ ఓపెన్ చేసి నాకు జనరేటర్ ఫుల్ రిపోర్ట్ కావాలి. ఇక్కడ చూడండి. మనం రిపోర్ట్ జనరేట్ చేయంగానే మొత్తం రిపోర్ట్ వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. సో, అంతేకాకుండా ఇక్కడ మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. హెచ్టీఎంఎల్ ఫార్మాట్‌లో కావాలంటే హెచ్టీఎంఎల్ ఫార్మాట్, సీఎస్వి ఫార్మాట్, జేసన్ ఫార్మాట్‌లో కూడా ఉంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూడండి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు? బిజినెస్ అసోసియేట్స్ అన్నా కదా ఇందాక మనం ప్రీవియస్‌గా అదే అనమాట. ఇది సేమ్. కార్డ్ హోల్డర్ డేటా కావాలంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు. రిస్క్ అసెస్మెంట్ రిజిస్టర్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఎవిడెన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో, యాజ్ యూజువల్ గైస్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనమాట ఇది. ఎందుకంటే మనం ఇక్కడే చేసేది మొత్తం ఆడిటే చేస్తాం కాబట్టి. సో, ఈ విధంగా మనం మన యొక్క పర్టిక్యులర్ 3 ప్రొడక్ట్స్‌ని యుటిలైజ్ చేసుకొని ఒక మినిమలిస్టిక్ ఆడిటర్ అయితే అవ్వచ్చు. ఏంటి బ్రో మినిమమ్ అంటున్నావు నువ్వు చెప్పింది మొత్తం ఉంది కదా! అంటే గైస్ నేను మళ్ళీ చెప్తున్నా చెక్ లిస్ట్ పూర్తిగా మీకు మీరు నేర్చుకున్న తర్వాత ఇది మీకు యుటిలైజ్ అవుతది తప్ప డైరెక్ట్‌గా నాకు ఇది ఉంది కదా! నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! అంటే నో గైస్. ఎందుకంటే అందరు నా ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం అనేది జరగదు. ఎంతో కొంత ఆడిటర్ కింద మీకు కూడా దీని మీద ఫుల్ అవగాహన అయితే ఉండాలి. సో, మీరు ఇది బిగినర్స్ కింద ఒక కెరీర్ స్టార్ట్ చేయడానికి యూజ్ అవుద్దనమాట. సో, ఇక్కడ ఏం లేదు. మీరు యొక్క రిక్వైర్మెంట్స్‌ని చెక్ లిస్ట్ నేర్చుకుంటే సరిపోద్ది. యూ ఆర్ ద ఆడిటర్ గైస్. అంతకు మించి ఏముండదు. ఇది ఎలా ఉంటదంటే మనం ఒక పేపర్ తీసుకొని అన్ని చెక్ చేసుకొని టిక్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే సరిపోతదనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్రూవ్ అయినాయో లేదో, లేదంటే ఉన్నాయో లేదో, ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని చెప్పేటోడే ఈ యొక్క ఆడిటర్ అనమాట. లాస్ట్‌కి అన్నీ అప్రూవ్ అవుతాయి. వీడొక ట్యాగ్ లైన్ ఇచ్చి ఓకే. ఫైన్. అంతా బావుంది అని చెప్పి ఇస్తాడు. సో, ఇది గైస్ ఆడిటింగ్ గురించి. థాంక్ యూ. సో, ఇంత చేసినందుకు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే సో, నాకు కూడా కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తది గైస్. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.